నచ్చలేదు అనుకున్న వారు చప్పట్లు కొట్టద్దు, నచ్చింది అన్నవారు గట్టిగా ఉదయం తిన్న ఆహారం మొత్తం అరిగిపోవాలి, గట్టి కొట్టాలి. ఇంకా మీరు కొట్టే చప్పట్లు ఎలా ఉండాలంటే ఇది మొత్తం ఎలా ఉండాలంటే భూకంపం వచ్చినట్టు ఉండాలి. మరి నాకు వినిపించట్లేదు, సో బ్రదర్ వాళ్ళకి కూడా, స్టేజ్ ఉన్న వాళ్ళకి కూడా వినిపించట్లేదు. గట్టిగా ఒకసారి మనము చప్పట్లు కొట్టి వాళ్ళకి మనం అభినందించినట్టుగా మనం తెలియచేయాలంటే ప్రతి ఒక్కరు రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టి చాలా హ్యాపీగా వారు చేసిన డాన్స్ని చూసి సంతోషించామని మనం తెలియపరచడానికే చప్పట్లు కొట్టమని నేను ఇంతవరకు మీకు అడిగాను. సో మీకు ఏమైనా బాధ అనిపిస్తే ఐఎమ్ వెరీ సారీ. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళబోయే ముందు ఏం చేద్దామమ్మా చెప్పాలా? సో చాలామంది నిరాశంగా ఉన్నారు, ఉదయం అన్నం తినలేదు అనుకుంటాను. అవునా? వచ్చిన వెంటనే ఎవరు భోజనం చేయలేదా? గట్టిగా చప్పట్లు కొట్టలేకపోతున్నారు. ఇంకొకటి ఏంటంటే మోకాలు చాలా ఎండిపోయి ఉన్నాయి. సో నేను అనుకుంటున్నాను మీరు అలా ఉండరని. హ్యాపీగా ఉండాలి, చాలా చాలా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి ఒక సక్సెస్ఫుల్గా చేయడానికి లైఫ్కు ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళం మనం. ఇంతవరకు ఎంత ముందుకు వెళ్తామంటే మనము కలలో కూడా ఊహించని రీతిలో ముందుకు వెళ్ళబోయే లైఫ్లోనికి మనం అడుగు పెడుతున్నామంటే ఆ అడుగు ఎంత సక్సెస్ఫుల్గా ఉంటుందో మనం ఊహించలేనంత రీతిలో మనం ముందుకెళ్తాం. అలాంటి మీరందరూ ఎలా వెళ్ళాలి అని మీ మనసులో ప్రశ్నలు వెళుతూ ఉంటాయి. అవన్నీ వినాలి, చెవులారా వినాలి, మనసు పూర్తిగా వినాలి. దాన్ని మనం మన జీవితంలోనికి ఆహ్వానించాలంటే ఏం చేయాలమ్మా? కొంచెం ఓపిక పట్టాలి. ఓకేనా? ఎస్ ఆర్ నో?